అయితే రెడీ చేశారు మన ఎస్ఎండి ఫిదా చికెన్ పచ్చడి మన ఇస్మాయిల్ గారు అయితే చేశారు. చూసాము ఈరోజు చికెన్ పచ్చడి ఎలా ఉందో టేస్ట్ అయితే చూసాము. సో నా ముందుగా అయితే అన్నం అయితే తీసుకున్నాను. ఇంకా మా ఇంట్లో అయితే ఈ పప్పు అయితే ఇచ్చారు, సప్పడి పప్పు అయితే ఇచ్చారు. ఇప్పుడు తెలియదు టేస్ట్ ఎలా ఉండబోతుందో. సో మా ఫ్రెండ్స్ అయితే అడిగాను, మా ఫ్రెండ్స్ అయితే చాలా బాగుంది అన్నారు. సో నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని తెచ్చుకున్నాను, హాఫ్ కిలో తెచ్చుకున్నాను. ఓ వావ్, ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్టుంది. సో బాగుంటే కనుక ఇంకో హాఫ్ కిలో తెప్పించుకుంటాను, ఎందుకంటే ఈ రంజాన్లో సప్పడి కూడా తెలియకపోతాము. సో అందుకోసమని టేస్ట్ ఎలా ఉండబోతుందో, నేను ఎలా తినబోతున్నాను కూడా మామూలుగానే ఉన్నాయి. మరీ అంత చిన్న కాకుండా మరీ అంత పెద్ద కాకుండా మన ఇస్మాయిల్ గారు అయితే బాగానే పెట్టారు. సో ఇలా అబ్బాబాబా, ఇంకా ఎంత బాగుందంటే అంత బాగుంది. సారీ, ఇది కూడా మొదటిసారి, నేను చిన్నప్పటి నుంచి ఈ వయసు వచ్చేదాకా కూడా నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. ఇది మొదటిసారి ట్రై చేయడం ఇస్మాయిల్. చాలా ఇలాంటి జమ్యాల నుంచి ఇలాంటి తెచ్చుకొని తింటాను. సో ఇన్ని సంవత్సరాల నుంచి ఇదే తింటాను. సో ముక్కలు అయితే ఈ విధంగా ఉన్నాయి, పీసులు పర్లేదు. అబ్బాబాబా, టేస్ట్ భలే ఉందబ్బా, చెప్పాల్సిన లేదు.